తప్పే కదా ఫ్రెండ్స్. అంటే నైట్ అనుకొని దీన్ని ఓపెన్ చేయాలంటే హలో ఎవ్రీవన్, ఇట్స్ మీ ఐల ఫ్యామిలీ. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈరోజు మా ఇంట్లో దొంగ పడ్డాడు అన్నమాట నైట్. ఎట్లా జరిగిందంటే నేను బెడ్రూమ్ ఉంటుంది కదా మనకి, ఆ బెడ్రూమ్లో అయితే నేను పనుకున్నాను. మా అమ్మ మా నాన్న అయితే బయట పనుకున్నారు. ఇంకా నేను అనుకోకుండా టాయిలెట్కి అయితే లేసాను. నాకు అట్లా అనిపించి నన్ను బయటకైతే నేను వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళేసరికి కొంచెం అటు సైడ్కి వెళ్ళేసరికి అక్కడ నాకు దొంగ అయితే కనిపించాడు. మా ఇంటికి దొంగ వచ్చాడని నాకు అప్పుడే అర్థమైంది. ఇంకా అది ఎట్లా జరిగింది, ఎక్కడ ఏమేమి చేశాడనేది నేను అంతా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, లాంగ్ వీడియో ఇది. అంతా ఈ వీడియో మొత్తం చూడండి, అప్పుడు మీకే క్లారిటీగా అర్థమవుతుంది. నేను పనుకున్నాను. ఇంకా అటు తిరిగి పనుకోండే చూసి తనైతే అంటే ఇక్కడ ఎవరు లేరు అనుకున్నాను. నేను దుప్పటి కప్పుకొని ఇటు పనుకున్నాను. చూశాడు నన్ను, కానీ అది తర్వాత చూసాడా ముందే చూసాడా అనేది నాకైతే ఐడియా లేదు. ఇంకా అలానే వచ్చేస్తున్నాము. ఇంకా వచ్చి నేను ఇట్లా నడుచుకుంటా వచ్చేసా, టాయిలెట్కి అన్నట్టుగా వెళ్ళాను. ఇటు నుంచి నడుచుకుంటా వచ్చేసరికి ఇక్కడ ఇటు సైడ్కి వెళ్ళి ఇది మాకు వాష్రూమ్స్ ఇవి. ఇక్కడ నేను ఇట్లా నిల్చొని ఇక్కడే ఉన్నాను. ఇక్కడ వాటర్ క్యాన్ ఇది. ఇంక ఇక్కడ నిల్చో ఉండేసరికి కరెక్ట్ ఇది ఇక్కడ ఉన్నాడన్నమాట నిలబడి. ఒక రకంగా ఒక జుట్టంతా చింపిరిగా వేసుకొని గడ్డమంతా ఒక రకంగా పెంచేసి అట్లా ఉన్నాడు. ఇంక ఈ నుంచి నేను చూసి అమ్మ నాన్న అని పెద్దగా అరిచేసరికి మా అమ్మ మా నాన్న ఏడు పనుకో ఉన్నారు. ఇంకా వాళ్ళని కేకేస్తూ ఉన్నాను, అమ్మ నాన్న ఎవరో వచ్చారని ఇక్కడ నుంచే కేకేస్తూ ఉన్నాను. నేను ఇక్కడ నిల్చొని కేకేస్తుంటే వాళ్ళు ఏం లేవకుండా ఉండేసరికి నేను ఇంకా ఇక్కడ వచ్చి ఇక్కడ నాన్న ఇక్కడ పనుకో ఉన్నారు. ఇంకా వాళ్ళ దగ్గరకు వచ్చి పడిపోయి అమ్మ నాన్న ఎవరో వచ్చారు అనేసరికి వీళ్ళు లేచేసరికి ఇంకా అంతలోపే వీడైతే ఇటు నుంచి ఎస్కేప్ అయిపోయినట్టున్నాడు. అది ఎటు నుంచి వెళ్ళాడో తెలియదు. చూసిన తర్వాత అటు అయితే వచ్చున్నాడు. ఆ వెనక నుంచి అటు కూడా వెళ్ళి నేను వీడియో తీసి చూపిస్తాను. అటు నుంచి వచ్చాడు. అది ఎట్లా హెల్ప్తో వచ్చాడని తెలీదు. వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఇక్కడ దీని హెల్ప్తో అయితే వెళ్ళిపోయినట్టున్నాడు. ఇంకా ఇదంతా మేము ఈ భయంతో అమ్మ నాన్న మేమంతా లేచి చూసేసరికి ఇంకా ఇక్కడంతా ఓపెన్ ఉంది. ఈ డోర్ అంతా ఓపెన్లో ఉంది. ఈ చొక్కాల్లో కూడా నాన్న ఇక్కడ వేసుకున్నాయన్నీ తీసి ఎడబెడతా ఉంటాడు. ఈ చొక్కాల్లో ప్రతి ఒక్క దాంట్లో ఎంతో కొంత చిల్లర ఉన్నదంట. ఆ చిల్లర అంతా కలిపి 1100 1200 అయితే దొబ్బేశాడు. మళ్ళీ చూసేసరికి ఇది ఇక్కడ పెట్టేసి ఇదంతా గందరగోళం చేసేస్తున్నాడు. దీంట్లో ఏమైనా కీస్ ఉంటాయి అనుకున్నట్టున్నాడు. కానీ ఇక్కడ ఇవన్నీ క్లిప్స్ చిల్లర ఏమన్నా ఉంటే అమ్మ వేసి పెడుతుంది బాక్స్లో, అట్లా వేసేస్తున్నాడు. ఇదంతా గందరగోళం చేసేస్తున్నాడు. డ్రెస్సింగ్ టేబుల్ అంతా ఇదంతా కెలికి పెట్టేసి ఎలా పడితే అలా చేసేసాడు. దీని లోపల చూడండి, కుంకం చూడండి అసలు ఎలా పెట్టాడో. కుంకం బాక్స్ అయితే ఇట్లా పెట్టేశాడు. దీంట్లో ఉన్న బుక్స్ ఉంటాయి కదా ఏమైనా, ఆ బుక్స్ తీసుకెళ్ళి ఆడబెట్టేస్తున్నాడు. ఆ చిన్న బెడ్రూమ్ ఉంది, ఆ చిన్న బెడ్రూమ్లో. ఇంకా ఇక్కడ అన్నమాట. ఇంకా ఈ రూమ్ చూసాము, చూడండి కీ ఎలా పెట్టేస్తున్నాడు. ఇట్లా పెట్టేస్తున్నాడు. దీనికి కీ చైన్ ఉంటే కీ చైన్ కూడా తీసేసాడు ఫ్రెండ్స్. తీసేసి అంటే సౌండ్ వస్తుందని చెప్పి కీ మాత్రమే తీసున్నాడు. దీన్ని ఇట్లా తిప్పి ఇట్లా అనేసరికి నేను లేచేసినట్టున్నాను. అంతలోపే నాకు మెలకం వచ్చేసింది, లేకపోతే పట్టేసి ఉండేవాడు. దీని మీద ఉండాల్సిన బుట్ట ఒకటి ఉండిద్ది, ఆ బుట్ట కూడా లేదు ఇక్కడ. ఇంకా దీని మీద ఒకటి ఉంటుంది, అది కింద పడేసేసి ఎలా పడితే అలా ఉన్నింది. ఆ బాక్స్ చూపించా కదా క్లిప్స్ది, అది ఇక్కడ ఉంటుందన్నమాట మామూలుగా అయితే మాకు. ఇంకా ఏమేమి చేశాడని చెప్పి వెళ్ళి చూసేసరికి ఇంకా ఇక్కడ చూస్తే ఇవి ఎట్లా పడితే అట్లా పడేసేస్తున్నాడు. ఇవన్నీ గందరగోళం చేసేస్తున్నాడు. ఈ రూమ్లోకి కూడా వచ్చాడనే అనుకుంటున్నాము. వచ్చాడు కాబట్టి ఆ రూమ్లో ఉన్న బుక్ ఇది ఈ రూమ్లో వేసేసాడు తెచ్చి. ఇంకా అలానే ఇక్కడ ఇది పూజ గది కదా, పూజ గదిలో ఏముంటాయి ఫ్రెండ్స్ మీరే చెప్పండి. ఇవి చూడండి, ఈ క్లిప్స్ అన్నీ తీసుకొచ్చాడు, ఈడే పెట్టేశాడు. ఈ క్లిప్ అసలు వాడికి కీ అనిపించినట్టుంది. ఈ కీ అనుకొని దీన్ని ఓపెన్ చేయాలని ట్రై చేసినట్టున్నాడు. దీంతో ఏమైనా ఓపెన్ అవుతుందని లాక్, కానీ ఇది ఈడ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడున్న వాళ్ళంతా లేచారు, ఇళ్ళ పక్కన వాళ్ళంతా. నేను అరిచాను కదా అప్పుడు, ఈ ఇంటి మీద నుంచి ఇక్కడ ఉన్నారు ఎండాకాలం కదా అని. అక్కడున్న వాళ్ళంతా లేచి చూశారు ఏమైంది ఏంటని. వెళ్ళి చూసాము. ఇంక ఇంటి చుట్టూరు వెళ్ళి చూసేసరికి ఇదంతా జరిగింది మార్నింగ్ 3కి 2:30కి అట్లా జరిగింది. మేము 3కి అంతా బయటపడింది అన్నమాట. ఇంకా చూడండి ఫ్రెండ్స్, బీరువా మీద ఉన్న బుట్ట తెచ్చి ఆడబెట్టాడో. ఇక్కడంతా అడుగులు ఉన్నాయి, ఇవన్నీ తుడిచిపోయాయి అన్నీ. ఇంకా ఫోన్ చూడండి ఫ్రెండ్స్, ఆడేసేసాడు, ఇసిరేసేసాడు. ఇటు నుంచి వచ్చేసాడు హెల్ప్తో, ఇటు సైడ్ స్తంభంతో వచ్చేసినట్టున్నాడు. వెళ్ళేటప్పుడు మాత్రం అది ఎక్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇది ఉండిద్ది, దీంతో ఎక్కి వెళ్ళిపోయాడు.
అసలు ఎంత విచిత్రంగా జరిగిందంటే ఫ్రెండ్స్, ఒకవేళ నేనే కానీ లేవకపోయి ఉంటే మా ఇంట్లో బంగారం అంతా తీసేసి ఉండేవాడే. ఇంకా తర్వాత ఇది మేము మార్నింగ్ 7కి అనుకుంటే ఇటు సైడ్ వచ్చి చూసేసరికి ఇది బుట్ట ఉంది, బుట్టతో పాటు ఇక్కడ ఫోన్ ఉంది. ఈ పౌచ్ ఏందబ్బా అని చెప్పి చూసేసరికి ఫోన్ అయితే ఉండింది ఈడ. ఇంకా ఫోన్ అన్నీ తీసుకొని వెళ్ళాము. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇటు ఏమన్నా ఉన్నాడేమో అని చెప్పి ఇటంతా చూసాం. ఇదంతా చీకటి అయిపోయింది. అప్పుడు ఈ ఇళ్ళల్లో వాళ్ళంతా మిద్ది మీద పనుకుంటారు కదా ఎండాకాలం అని, వాళ్ళంతా లేచేశారు. ఇంక ఈ చెట్లు కానీ లేకపోయి ఉంటే వాళ్ళు ఎలాగో ఒకళ్ళు కనిపెట్టేసి ఉండేవాళ్ళే. అక్కడ స్తంభం ఉంది కదా, ఆ స్తంభం ఎక్కి మరి అట్లా హెల్ప్తో అటు నుంచి వచ్చాడని చెప్పని అంటున్నారు. అక్కడైతే అడుగులు ఉన్నాయని చెప్పని అన్నారు. ఇంకా అదంతా చూసాం. మా కీస్ కూడా తీసేశాడు ఫ్రెండ్స్. ఇక్కడైతే దీన్ని సాయంతో ఎక్కేశాడని మేము అనుకుంటున్నాము. అలానే ఇక్కడ ఈ కీస్ ఇవన్నీ ఇక్కడ నుంచే ఎక్కి వెళ్ళుంటాడని మేము అనుకున్నాం. అలా జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు దొంగతనం. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇళ్ళల్లో పనుకునే వాళ్ళు తాళాలు వేసేసి జాగ్రత్తగా పనుకోండి. మేమైతే తాళాలు ఏం వేయలేదు, అందుకే మా ఇంట్లో ఈజీగా వచ్చేసాడు దొంగ. ఇంకా నైట్ ఆ టైంలో ఇటేమన్నా కనిపిస్తాడేమో అని చెప్పని ఇటు వెళ్ళి చూశారు. ఆయన కానీ కనపడలేదు, అప్పటికి వెళ్ళిపోయినాడు. మేము ఆయన దూకేసిన ఒక అరగంట తర్వాత ఏమో వెళ్ళి చూసాం. మా ఇంట్లో నైట్ జరిగింది కదా, అలానే ఆ రోజు పక్క రోజు డే టైం అవుతుంది కదా మార్నింగ్. ఆ టైంలో మా ఊరు పక్కనున్న శ్రీనిలయం అని ఒక టెంపుల్ అయితే ఉన్నాడంట. అక్కడ దొంగతనం చేద్దామని కీస్ అయితే తిప్పుతూ ఉండేసరికి ఎవరో చూసేశారు. చూసి వాళ్ళకైతే చెప్పారు. తర్వాత వాళ్ళు వెళ్ళి సీసీ కెమెరాలో చూశారంట. చూసి సెంటర్లో అయితే పెట్టారు. అంటే ఊరి చివర ఒక సెంటర్ ఉంటుంది, అంటే జంక్షన్ లాగా కొన్ని ఊర్లకు వెళ్ళేదానికి, విలేజెస్కి. అలా పెట్టుండేసరికి ఇంకా నాన్న వెళ్ళి మా ఇంట్లో కూడా పడ్డారని చెప్పని కంప్లైంట్ ఇవ్వగానే మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. అంటే నేను చూసా కాబట్టి నన్ను కూడా తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఎలా జరిగిందనేది అక్కడైతే వాడిని మాత్రం అసలు నార్మల్గా అయితే పెట్టలేదు, కొడతానే ఉన్నారు. అసలు అట్లా చేస్తే తప్పే కదా ఫ్రెండ్స్. అంటే నైట్ టైం వచ్చాడు, అందులో నేను ఇక్కడ పనుకున్నాను, అమ్మ నాన్న బయట ఉన్నారు. ఇంకా మనల్ని ఆ టైం ఏమన్నా చేయొచ్చు కదా వాడు. ఇంకా అట్లా చేయడం తప్పంటారా లేదా మీరు కమెంట్ చేసి నాకైతే చెప్పండి. ఇన్ కేస్ నేను లేకుండా ఉంటాను, అప్పుడు మా ఇంట్లో ఉన్న గోల్డ్ మనీ అంతా తీసుకెళ్తాడు కదా, తీసుకెళ్ళకుండా అయితే ఉండడు కదా. ఇంకా అది నాకు తప్పు అనిపించింది. తనని కొట్టేటప్పుడైతే నాకు పాపం అయితే అనిపించలేదు. ఇంకా కొట్టినా పర్లేదు, ఇంకోసారన్నా వేరే వాళ్ళ ఇంట్లో చేయడేమో అనుకున్నాను. కానీ వాళ్ళైతే బ్యాచ్ లాగా అయితే వచ్చారంట, కొంతమంది టీమ్స్ లాగా. అది ఎక్కడి నుంచి వచ్చారనేది తెలియదు. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏదో విజయనగరం అది ఇది అని చెప్పని ఏదేదో ఊర్ల పేర్లు అయితే చెప్తున్నారంట. వాళ్ళకి తెలుగు వచ్చారో అది కూడా తెలియదు. కానీ ఆయన అయితే చాలా సైలెంట్గా అయితే ఉన్నాడు. వచ్చారా ఉన్నారా ఎవరైనా మీ బ్యాచ్ వాళ్ళు అంటే చెప్తాను అంటున్నాడు, కానీ కొడుతుంటే చెప్పలేదు. ఇంకా తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చి ఆయన్ని తీసుకెళ్ళిపోయారు. ఆయన్ని తీసుకెళ్లారు, కానీ ఏం చేశారనేది నాకైతే తెలియదు. నెక్స్ట్ నేను ఈ క్లిప్ అయితే నేను పెడతాను, అక్కడ వాళ్ళు కొట్టేటప్పుడు ఉంటుంది కదా, ఆ క్లిప్ అయితే నేను యాడ్ చేస్తాను. అది చూసి ఇది అంటే మీకు న్యాయం అనిపించిందా లేదనే నాకు కామెంట్ చేయండి. ఇళ్ళల్లో దొంగలు వస్తే ఎవరైనా ఓర్చుకొని గమ్మున ఉండరు కదా ఫ్రెండ్స్. అంటే లేచాను కాబట్టి నేను చెప్తున్నాను. ఆ టైంలో నేను చూసినప్పుడైతే మాత్రం నేను చాలా భయపడిపోయాను. అసలు ఏంటి ఇట్లా జరిగిందన్న అలా చెప్పినప్పుడు నేను అనుకున్నా, ఏంది ఇలా జరిగింది, ఇది కళ లేకపోతే ఏంటి అని అనుకున్నాను. కానీ అన్నీ ఉన్నాయి కదా, అడుగులు ఉన్నాయి, ప్రూఫ్ అన్నీ ఉండేసరికి నాకేమో ఓకే ఇది కరెక్టే, నేను చూసింది మనిషిని అని చెప్పని కొంచెం ఒక క్లారిటీ అయితే వచ్చేసింది నాకు. ఓకే చూడండి నెక్స్ట్ క్లిప్ అయితే. ఆయన వాడిని టార్చర్ కట్టుకొచ్చి చెప్పలేడు. వాళ్ళు బ్యాచ్ తెలవాడు. వాళ్ళు కొట్టు వాళ్ళు పోలీసు వాళ్ళకి అప్పగా చూడండి. అదే వాళ్ళందరూ వస్తేనే వాళ్ళని పోలీసు వాళ్ళు పట్టకూడదు, పోలీసు వాళ్ళు పట్టకూడదండి. డబ్బులు నోట్ నుంచి మాట్లాడు అమ్మందంగా కూడా
వాళ్ళు ప్రాణమైన చెప్పరా తేలిక మళ్ళీ వాళ్ళు నోట్లేని మాట్లాడాలి అంజావుడికి రే నోట్లేని మాట్లాడాలి ఆటోలు కట్టు ఆటోలు పడండి ఆటోలు పడండి సోదరులకే తీసుకెళ్ళాలండి 2 సార్లు ముంచి లేవదీస్తే వాడే చెప్పాలి నా డబ్బులు ఇరా నాయన నా డబ్బులు ఇరా ఏం రాకనా